తిరుమలకు జగన్ డిక్లరేషన్ ఇస్తారా? ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది తిరుపతి లడ్డు. ఈ వివాదంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ టార్గెట్ అయ్యాడు. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని జగన్ తిరుమలేసుని దర్శనానికి వెళతానని చెప్పడంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ తెర మీదకొచ్చింది. పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, నూనెలు కలిపారనే వార్తలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు పదును పెంచింది. ఇప్పుడు వైసీపీ కూడా అధికార పార్టీ నాయకులపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెర మీదకు కొత్త అంశం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27న తిరుమలకు వెళ్లి 28న తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇప్పటికే లడ్డూ వివాదంలో అందరికీ టార్గెట్గా మారిన జగన్ తిరుమల పర్యటనను ప్రకటించడం ఉత్కంఠను పెంచింది. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది. తిరుమల పర్యటన దర్శనం కోసం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నాయకులు డిమాండ్ చేయడంతో మరోసారి రచ్చ మొదలైంది. తిరుమలేసుని దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో పేర్కొన్న సమాచారం ప్రకారం టీటీడీ సాధారణ నిబంధనలలోని రూల్ నెంబర్ 136 ప్రకారం హిందువులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అయితే వెంకటేశ్వరుని దర్శనం కోరుకునే హిందువేతరులు అంటే ఇతర మతస్థులు తమ మతం గురించి టీటీడీ అధికారులకు తెలియచేయాలి. రూల్ 137 ప్రకారం విశ్వాస రూపంలో తమకు తిరుమలేసునిపై నమ్మకం ఉందని ప్రకటించాలి. 2014 సర్క్యులర్ ప్రకారం ఎవరైనా హిందూయేతరులుగా గుర్తించబడితే వారి నుంచి డిక్లరేషన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అడగవచ్చు. ముదురుతున్న జగన్ డిక్లరేషన్ వివాదం. తిరుపతి లడ్డూ వివాదం సమయంలో జగన్ డిక్లరేషన్ పైన చర్చ మరోసారి రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. అధికార కూటమి వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. ఎన్డీఏ నాయకులు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ అన్య మతస్థుడని, హిందువు కాదు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్ తిరుమల దర్శనం డిక్లరేషన్పై చంద్రబాబు ఏమన్నారు? తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయంలోకి ప్రవేశించే ముందు వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారా అని తెలుసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా ప్రస్తావించారు. జగన్ తిరుపతి ఆలయాన్ని సందర్శించి దేవుడి దర్శనం చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యం. విశ్వాసం ఉంటే హిందువులు కాని వారు నిర్దేశించిన సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. మీకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఆ సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని చెప్పిన చంద్రబాబు తాము సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించలేదన్నారు. అలాగే హనుమాన్ విగ్రహం లేదా రాముడి విగ్రహాన్ని అపవిత్రం చేయడం గురించి అడిగినప్పుడు ఎగతాళి చేశారు. ఆలయ రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా ఇదే స్పందన వచ్చింది. తమ నిర్లక్ష్యపు స్పందనలు, ప్రకటనలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని మండిపడ్డారు. డిక్లరేషన్ వివాదానికి తెరలేపిన వైవి సుబ్బారెడ్డి. హిందూయేతరుల ఆలయ ప్రవేశానికి తిరుమల డిక్లరేషన్ అవసరం లేదని 2020లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగడంతో సుబ్బారెడ్డి వాటిని ఉపసంహరించుకున్నారు. అలాగే ఇదివరకు పలుమార్లు జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. 2012 దర్శనం కోసం వచ్చినప్పుడు టీటీడీ అధికారులు ఆయన నుంచి డిక్లరేషన్ కోరారు. అయితే 2009లోనే డిక్లరేషన్ ఇచ్చినట్టుగా జగన్ పేర్కొన్నారని, అప్పటి ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఏ నేతలు జగన్ నుంచి కోరుతున్న డిక్లరేషన్ డిమాండ్లతో పాటు అప్పటి డిక్లరేషన్ వార్తా క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.